సీఎం రేవంత్ రెడ్డి 12,000 ఇస్తాను ఆటో డ్రైవర్లకు వస్తున్నాయి. వరకు ₹1 రాలే అన్న, ఎక్కడ రాలే. భువనగిరి మండలం అయితే ఎక్కడ రాలే. ఏమైనా వేరే స్కీమ్లు ఇట్లా అన్నీ వస్తున్నాయా? వేరే స్కీమ్లు ఏం లేవు అన్న. మాకు ఫ్రీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, దాంతో మీకు ఏం ప్రాబ్లం అవుతుంది? మొత్తం ఎక్కట్లేదు. ప్యాసింజర్ ఆటోలు ఎక్కుతలేరు. రావడానికి పోవడానికి ఎప్పుడు ఎక్కడ చూసినా బస్సులే ఎక్కుతారు. మాకు డీజిల్ పైసలు కూడా వెళ్తలేవు రోడ్ల మీద. తిరిగి 200-300 చేసుకొని పోవాలంటే చాలా కష్టం అవుతుంది. కుటుంబాలు గడవాలంటే, పిల్లలు చదివియాలన్నా ఇవన్నీ ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాం. అంతకుముందు ఎంత సంపాదించాలి ఫ్రీ బస్ లేకముందు? ఫ్రీ బస్సు లేకముందుకు రోజు 600 చేసుకొని ఇంటికి పోయేవాళ్ళం. డీజిల్ పైసలు ఇంత 2-3 లీటర్ డీజిల్ పోసుకున్నాను. ఫ్రీ బస్సు పెట్టి నుంచి 400 కూడా చేసుకొని లేకపోతున్నాం. అది మా పరిస్థితి. దీనిలో వచ్చినట్టున్నాయి అందులో గంతే. మళ్ళీ రెండో విడత ఇస్తున్నారు, సప్పు లేదన్న రేవంత్ రెడ్డి హయాంలో. మళ్ళీ ఆటోలలో కూడా 12,000 వేస్తామని అన్నారు, ₹1 లేదు. అది మర్చిపోయారు. మళ్ళీ ఫ్రీ బస్ అయ్యి మా ఆటోలు కూడా ఎవరు ఎక్కుతలేరు. మేము చూసి కావాలి కాసి పోవుడే అవుతుంది, కానీ ఏం దందాలు అవుతలేవు అన్న. చూడని వాళ్ళు కూడా అప్పుడప్పుడు బాధపడుతుంటారు. వాళ్ళకు కూడా పెంచుతలేడు, ఎవరు పెంచుతలేడు. చాలా కష్టమే ఉంది అన్న.